కృష్ణాష్టమి వైజాగ్‌లో. ఇది ఫస్ట్ టైమ్ ఇంటి దగ్గర కాకుండా బయట చేయడం. పూజా సామాన్ల షాప్‌కి వెళ్తే అక్కడ ఇది కనిపించింది. కృష్ణాష్టమికి కృష్ణుడికి అలంకారం చేయడానికి బావుంటుందని కొనేశాను. ఆ పూసలు వేరే కలర్ తీసుకునుంటే బావుండేది. కానీ బానే ఉంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసేదాన్ని కృష్ణాష్టమి. ఈ ఇయర్ అయితే పూజ అది ఏమీ చేయడానికి టైం సరిపోలేదు. మా అమ్మాయి ఉదయాన్నే రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్‌కి వెళ్ళిపోవాలి. అందుకని జస్ట్ కొంచెం అలంకారం అయితే చేసాము. అంతకు మించి ఏం చేయలేకపోయాను. ఎవ్రీ ఇయర్ అయితే కృష్ణుడి పాదాలు నేను చేత్తో వేసేదాన్ని. రావి ఆకుల్లో కానీ, లేదంటే తమలపాకుల్లో కానీ వేసేదాన్ని. ఇక్కడ వైజాగ్‌లో ఒక టేబుల్ మీద ఇలా అయితే అరేంజ్ చేశాను. వచ్చేటప్పుడే ఫ్రూట్సు అండ్ స్వీట్స్ తెచ్చేసుకున్నాను. వెన్న చేద్దామనుకున్నాను కానీ, చేయటానికి టైం సరిపోలేదు. ఆ బుక్ ఉంది కదా! కృష్ణుడిది. కొంచెంమంది ప్రభుజీలు బృందావన్ నుంచి వచ్చి, కాకినాడలో అక్కడ రోడ్డు మీద ఆపి అందరి చేత భగవద్గీత అది కొనిపిస్తున్నారు. అప్పుడు నన్ను కూడా ఆపారు. ఇంట్లో భగవద్గీత ఉంది అనేసి చెప్తే, కృష్ణుడి బుక్ కొనమని చెప్పారు. తెలుగులోనే ఉంది తీసుకోమన్నారన్నమాట. అప్పుడు తీసుకున్నాను. చదవడానికి టైం సరిపోవట్లేదు. చదవడం అయితే స్టార్ట్ చేయాలి. పూజలో వెన్న పెట్టలేదు. అదైతే చాలా బాధగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ పూజ చేసి, ఈవినింగ్ అయితే మట్కా కేక్ ఉంటుంది కదా! కుండ షేప్‌లో కేక్ ఉంటుంది కదా! అది చేసేదాన్ని. పూజ అంతా అయితే నేనైతే చాలా మిస్ అవుతున్నాను. దేవుడిని అందంగా అలా అలంకరించి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. మాకు పూజ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా చూస్తూ ఉండిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ కృష్ణుడి పూజలో మా అమ్మాయి అయితే రాఖీ కూడా పెడుతుంది. ఇది మా కృష్ణాష్టమి వైజాగ్‌లో.